నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. లోకేష్ 40, పవన్ 25, జగన్ 30. ఈ అంకెలేంటి, ఈ లెక్కలేంటి అనుకుంటున్నారా? ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ అంకెలు రాజకీయ గణిత శాస్త్రంలో కీలకమైనవి. మన నాయకులు వారి ఆకాంక్షలకు ప్రతిబింబాలుగా చూడాల్సి ఉంది. ఏపీలో చూస్తే ముగ్గురు భవిష్యత్తు నాయకుల లక్ష్యాలుగా కూడా వీటిని భావించాల్సి ఉంది. ఏపీలో సుదీర్ఘమైన రాజకీయ జీవితం అందుకున్నవారు చంద్రబాబు. ఆయన రాజకీయ జీవితం 2028 నాటికి అక్షరాల 50 ఏళ్ళు. బాబు మాదిరిగా అర్ధ శతాబ్దం రాజకీయం చేయాలి అని అందరికీ ఉంటుంది. ఆ తర్వాత తరంలో చూస్తే ముగ్గురు నాయకులు దానికి తగిన ప్రాతిపదికను తయారు చేసుకుంటున్నారు. వారిలో ఒక ఆయన ఇప్పటికే ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనే జగన్. తన రాజకీయ జీవితం మరో 30 ఏళ్ల పాటు కొనసాగిస్తాను అని జగన్ పార్టీ నాయకులకు పదే పదే చెబుతూ ఉన్నారు. నాతో కలిసొచ్చేవారు పార్టీ కోసం నిబద్ధతతో పనిచేయాలి అని ఆయన సూచిస్తున్నారు. తాను సుదీర్ఘమైన రాజకీయాన్ని చేస్తాను అని భరోసా ఇస్తున్నారు. ఈ మధ్యలో గెలుపు ఓటములు తనను ఏమాత్రం ప్రభావితం చేయవు అని పార్టీ నేతలు కూడా కష్టాలు శాశ్వతం అనుకుని కృంగిపోకుండా ముందుకు అడుగులు వేయాలి అని జగన్ కోరుతున్నారు. సో జగన్ రాజకీయ జీవితం మరో 3 దశాబ్దాలన్నమాట. అంటే 2055 దాకా జగన్ రాజకీయ రంగంలో క్రియాశీలకంగా ఉంటాను అని చెబుతున్నారు అనుకోవాలి. ఇక టీడీపీ ఫ్యూచర్ లీడర్, కాబోయే సీఎంగా అందరి చేత పిలిపించుకుంటున్న నారా లోకేష్ మరో 4 దశాబ్దాల రాజకీయం చేస్తాను అని అంటున్నారు. మహానాడులో 3 రోజుల పాటు జరిగిన కార్యక్రమంలో ఆయన స్పీచ్ వింటే అదే అర్థమవుతుంది. మరో 4 దశాబ్దాల పాటు టీడీపీని నిలబెడతాము అని శపథం చేస్తున్నారు. లోకేష్ వయసు ఇప్పుడు 42 ఏళ్లు. ఆయన 82 ఏళ్ల వయసు వచ్చేంత వరకు తాను ఎత్తిన టీడీపీ జెండాను వదిలిపెట్టను అని అంటున్నారు. సో లోకేష్ భారీ టార్గెట్ నే సెట్ చేసుకున్నారన్నమాట. ఇక జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషయం తీసుకుంటే 25 ఏళ్ల రాజకీయం అన్నది ఆయన స్లోగన్. ఆయన అసలైన రాజకీయం 2024 నుంచే స్టార్ట్ అయింది అని చెప్పుకోవాల్సి ఉంటుంది. అన్ని ఆశలు తీరి ఉప ముఖ్యమంత్రి వంటి కీలక పదవి ఆయనను వరించింది. దాంతో ఆయన ప్రజలకు చేయాల్సిన సాయం చేయగలుగుతున్నారు. ఇక ఇదే ఊపుతో ఆయన మరిన్ని సార్లు కూటమి గెలవాలి అని బలంగా కోరుకుంటున్నారు. అంతేకాదు 25 ఏళ్ల పాటు రాజకీయం చేయడం ద్వారా ఏపీ రూపురేఖలను మార్చాలి అని పవన్ తపన పడుతున్నారు. దాంతో పవన్ రాజకీయ లక్ష్యాలు 2050 దాకా విస్తరించి ఉన్నాయి అంటున్నారు. ఆనాటికి పవన్ వయసు కూడా 80 పడిలో పడుతుంది అంటున్నారు. ఇక జగన్ కూడా మరో 30 ఏళ్లు అంటే 80 ఏళ్ల వయసు దాకా రాజకీయాలలో చురుకుగా ఉండాలి అనే భావిస్తున్నారు అన్నమాట. లోకేష్ది అదే రూట్. సో చంద్రబాబుతో సమానంగా 80 ఏళ్ల వయసు తమకొచ్చే వరకు తాము రాజకీయాలు చేస్తాము అని ఈ ముగ్గురు కీలక నేతలు గట్టిగానే చెబుతున్నారు. సో ఏపీ భవిష్యత్తు రాజకీయం అంతా వీరి చేతుల్లోనే ఉండబోతోంది అన్నమాట. సో వీరు ఏ వ్యూహాలతో ముందుకు సాగుతారు అన్నది తెలియాలి అంటే వెయిట్ అండ్ సీ.